టీవీ తప్పించి చూసేది ఎంతసేపు చూస్తాం మనం. కాబట్టి ఆ టైం ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ మెదళ్ళ మీద. అప్పుడు రాజకీయం అనేటువంటిది జనానికి ఒక 5 నిమిషాల పని రోజుకి, అంతేగాని దాని మీదనే అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉండేది కాదు. గుర్తుంచుకుంటే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం పత్రికలో చదివేవాళ్ళం, అంతే తప్పించి అంత సీరియస్ గా అనుకునేవాళ్ళం కాదు. కానీ ఈ చేతుల్లో సెల్ ఫోన్లకు మొబైల్ డేటాలు వచ్చాక ప్రతి గంట ప్రతి నిమిషం రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు. రాజకీయం ఎట్లుండాలో ఆకాంక్షిస్తున్నారు. ఏది విశ్వసనీయత ఏది లేదు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. వీటిట్లో ఏమైపోయిందంటే నిమిషానికి మార్కులు వేస్తుంటే ఆ ప్రతిసారి మార్కుల్లో ఇప్పుడు ఇద్దరు ఈయన మేధావి ఆయన చెడ్డోడు అంటలా, ఈయన చెడ్డోడు ఆయన చెడ్డోడే. ఉన్న వెధవల్లో మంచి వెధవ ఎవరు? ఇప్పుడు జనం ఆలోచన ఏంటి? ఉన్న వెధవల్లో మంచి వెధవ ఎవరు? అంతకు మించి ఏం లేదు రాజకీయం. ఇద్దరు చెడ్డోడు. చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఆయన చెడ్డోడే, జగన్ చెప్పాడు కాబట్టి ఈయన చెడ్డోడే. కాబట్టి చెడ్డతనంలో మంచితనం ఎవరికి ఉంది? ఇది చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరిగినప్పుడు ఎక్కువ చెడ్డోడుగా చంద్రబాబు కనబడుతున్నారు. ఎందుకని? సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, రెండవది అన్ని యూటర్న్లు తీసుకోవడం. ఏదైతే ఒకప్పుడు అమరావతి రాజ్యం అన్నారు, తర్వాత వచ్చేటప్పటికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం అనుకున్నాను అంటున్నారు. అట్లాగే ఒకప్పుడు వచ్చేటప్పటికి అభివృద్ధి వికేంద్రీకరణ, మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కేంద్రీకరణ అంటున్నారు. అట్లాగే అసలు పొత్తుల్లో వాడేవాడు వీడేవాడు అన్నారు, ఇప్పుడు పొత్తులు మళ్ళీ లేకపోతే బతకలేమంటున్నారు. జనసేన ఆఫ్టర్ ఆల్ అన్నారు, ఇప్పుడు జనసేన దేవుడు అంటున్నారు. భారతీయ జనతా పార్టీని దించేస్తాను, రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానన్నాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దిక్కు అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లో యూటర్న్ తీసుకున్నప్పుడు విశ్వసనీయత అనేది పక్కకెళ్ళిపోయింది కదా. అదే జగన్ వచ్చేటప్పటికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ట్రై చేసింది అతని కోసం, మళ్ళీ బీజేపీ ట్రై చేసింది.